నమస్తే రైతు సోదరులారా, మనం గుత్తికొండ గ్రామం నలబోలు అచ్చయ్య గారి మిరప ఫీల్డ్లో ఉన్నాము. ఈ వెరైటీ వచ్చేసరికి ప్రజ్వల్ కంపెనీ వారి PS1122 అనే వెరైటీ. మనతో పాటు రైతు సోదరుడు నలబోలు అచ్చయ్య గారు కూడా ఉన్నారు. ఒక్కసారి వెరైటీ యొక్క అభిప్రాయాన్ని రైతు సోదరుడు యొక్క మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే సార్. నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తారన్న మీరు? వేస్తాం. 1122 PS వాళ్ళది వేస్తాం. మీరు పూర్తిగా సాటిస్ఫాక్షన్ వేసినందుకు 100% దగ్గర అంటే సార్ చెప్పిన లెక్క ప్రకారం 30 పైన వస్తుంది, అంటే 30 నుంచి 38 దాకా రావచ్చు అనుకుంటున్నారు. అంటే పక్కగా మనం చెప్పిందే బయట వాళ్ళు కూడా మన మిగతా రైతులు కూడా నమ్ముతారు కాబట్టి మనం పర్ఫెక్ట్గా చెప్తేనే వాళ్ళు మిగతా ఇందులో చెప్పాల్సిన అబద్ధం చెప్పాల్సిన పని లేదు. చేను ఉందిగా, కనపడుతూనే ఉందిగా. ఈ గ్రామంలో ఇది కొత్త కాదండి, ఇది 2వ సంవత్సరం ఈ వెరైటీని సాగు చేయటం. వాళ్ళు ఈ 2వ సంవత్సరం ఇప్పుడు నిరుడు చూసి, లాస్ట్ ఇయర్ చూసి, ఈ ఇయర్ చూసి ఇప్పుడు కన్ఫర్మేషన్కి వచ్చారు. మనం ఏదో వేరే విధంగా వేరే రైతులు చెప్పే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇంకా వేరే చూసి మనం సాగు చేసుకోకూడదు. లైవ్లో తోటలను చూసి, లైవ్లో పండిన తోటలను గమనించుకొనే మనం ఎప్పుడైనా పంట వేసుకోవాలనే అభిప్రాయానికి ఖచ్చితంగా ఈ గ్రామం రైతులు వచ్చారండి. లాస్ట్ ఇయర్ ఈ గ్రామంలో దాదాపుగా 30-40 మంది రైతులకు 40 క్వింటాల దాకా దిగుబడి రావడం జరిగింది. కానీ ఏదో కొంచెం వేరే అభిప్రాయాలని తెలియజేసుకొని వేరే రకాలు వేశారు. అవి ఈ వెరైటీ కన్నా కూడా తక్కువగానే దిగుబడి వస్తుందని వీళ్ళకి అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి మనం లైవ్లో వేసుకొని ఈ 1-2 సంవత్సరాలు వేసుకున్న ఈ PS1122 వెరైటీనే మాకు బాగుంది. కాబట్టి 3వ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా కూడా 26-27 సీజన్ కూడా మేము ఖచ్చితంగా మా గ్రామంలో ఎక్కువగా అంటే 100 ఎకరాల్లో 70 ఎకరం ఈ PS1122నే సాగు చేసుకోవాలని ప్రతి ఒక్కరి అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారండి.